గుండమ్మా అక్కడే ఉండు. వస్తే మాలు అది వచ్చింది. ఎవరు? ఈ మనిషికి అన్నీ కావాలి. నా చెల్లెలు సార్. చూడడానికి అక్కలాగా ఉంటుంది. నీకు మళ్ళీ నాలాగనా? హలో, నర్సులందరినీ సిస్టర్ అనేగా పిలుస్తారు. సిస్టర్ అంటే అక్కే కదా. చెల్లెలని కూడా అనొచ్చు. ఏంటే ఊరుకునేది? తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు? అమ్మాలు, నన్ను చూస్తే ముసలిదానిగా కనపడుతున్నానా? పొద్దునే కదా డై వేసుకుని వచ్చాను. తను ఊరికే ఆట పట్టిస్తుంది, మీరే అనుకోకండి. నేను పిలుస్తా, కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ. పర్వాలేదు పిల్లమ్మ, నేను చూసుకుంటాను. అమ్మాయిని పిలు. శాలిని రా. ఆ ముసలోడు జొల్లు పట్టి జాగ్రత్త. సార్, ఇదే నా చెల్లి శాలిని. వై యు ఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్? డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై? ఐ యామ్ విశ్వనాథం. ఓ, నైస్ మీటింగ్ యూ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ. ఎందుకు టవల్? సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది, అందుకే. చాలా థ్యాంక్స్ సిస్టర్. చాలు. చెప్పండి హ్యాండ్సమ్. నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి హ్యాండ్సమ్? మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు. ప్రపోజ్ చేస్తారా? అదిరింది బాబు, అదిరింది. ఏ నాకేం తక్కువ? చాచా, మీకేం తక్కువ లేదు. షుగర్ 240, బీపీ 160/100, కొవ్వు. నాకు తెలుసు, నాకు తెలుసు. చాలు, నాదొక చిన్న సమస్యమ్మా. ఏంటి హ్యాండ్సమ్? నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిసలాట. ఐ గట్ 2 మైండ్స్. శాలునా మాలునా, మాలునా శాలునా. ఏంటి కన్ఫ్యూషన్? ఇద్దరిని కట్టుకో. ఆఫీసర్ ఉందా? ఓకే శాలు, ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో. అనుకోవడానికి లేదు, చేసుకోవడానికి లేదు. నన్ను నమ్మి ఆల్రెడీ ఒకడు కమిట్ అయిపోయాడు. దాంది ఉంది. 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళలాగా, 2 బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది? అయ్యా స్క్రూ. ఎలా ఉంది? అలా ఒక లాజిక్ ఉందా? ఉంటుంది. నేను చెప్పేది విన్నామంటే బస్ స్టాప్ లో 3 షాపులు, బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్. అమ్మా మాలిని, అన్ని చెప్పేసావా? సస్పెన్స్ కాస్త బ్రేక్ చేసావా? నీకు తెలిసింది అదే. అమ్మాయి నువ్వుట్రా. అది కాకుండా నా గుంటూరులో బస్సు టైం అయింది. నువ్వేంటమ్మా ట్రాఫిక్ పోలీసు లాగా చెయ్యటం పెట్టి ఊపుతావు? అమ్మాయి ఏదో ప్రేమగా నన్ను ఏదో అడుగుతోంది. నీకేమైంది? అరే దేవుడా, ఏంటిది కలికాలం? ఈ మనిషి హార్ట్ అటాక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ అయిపోయాడే. ఏం వాసన! చాక్లెట్లా అమాంతంగా తినాలనిపిస్తుంది. అనిపిస్తుంది. అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు. అలాగా? అయితే దగ్గరికి రా. లలిత, చెప్పమ్మా లలి. నేను మీటింగ్లో ఉన్నాను. అరగంట లోపే అయిపోతుంది. ఇంకెక్కడికి వెళ్తాను? ఇంటికే వస్తాను. నువ్వు రెడీగా ఉండు, బయలుదేరదాం. ఓకే, బాయ్. ఏంటి? సారీ అమ్మా, నిన్ను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. నేను లలితతో కలిసి బయటికి వెళ్ళాలి. యాజ్ యూజువల్గా మర్చిపోయాను. ఏంటమ్మా, పర్వాలేదా? నువ్వు అర్థం చేసుకుంటావని నాకు బాగా తెలుసు. ఇదిగోండి 3000 తీసుకున్నాను. మాలిని సిస్టర్ వచ్చింది. మాలినికి సిస్టర్ ఉందా? మాలినికి సిస్టర్ ఉంది. సిస్టర్ వయసుకు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను కూడానే వచ్చాడు. ఒక దోశ, ఒక వడ ప్లీజ్. నాకు పన్నీర్ శాండ్విచ్. నేను కూడా చూసాను. నాకు దహిపూరి. ఇక్కడ ఏం దొరుకుతుంది? అన్నీ ఉన్నాయమ్మా. ఆ ప్లేట్ తందూరి చికెన్. ఇది వెజిటేరియన్ హోటల్, అవన్నీ ఇక్కడ దొరకవు. అదేంట్రా నన్ను చూసి మాత్రం అమ్మా అమ్మా? చిల్లాంటి. నేను నీకు ఆంటీనా? అవునాంటీ. అందరికి నేను ఆంటీలా కనిపిస్తున్నానా? ఎవరన్నా ఆంటీ అంటే అమ్మమ్మని ఆంటీ అని పిలిస్తే అంతే మరి. నా పేరు సరళ. ఓమన గుట్టాను. ఏంటి కుట్టిందా? కుట్టడం కరవడం కాదురా. చూడు వాలిని, నేనేమన్నా తేలా కొట్టడానికి. బ్యూటిఫుల్ యంగ్ సెక్సీ గర్ల్. నాకు పీరి ఏం అవసరం లేదు. నాకు వెజిటబుల్ బిర్యానీ చాలు. బాబు హాయ్. ఎవరే అది? వెయిట్ ఎ మినిట్. అది వీసా ఆఫీస్ వారు. వాట్ హ్యాండ్సమ్. ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్.
వసై మాలిని నీకు వద్దంటే వాడిని నాకు అపకించవే. హలో నన్ను ఫాలో చేయట్లేదు కదా? దానికంతా ఒక పర్సనాలిటీ కావాలి. తను నా చెల్లి శాలిని. మాలి, నాకు ఇది నా ఫ్రెండ్ జిన్సీ. హాయ్ తను మాలి, దీపక్. మాలి, మాలి. నా బాయ్ హలో. ఫ్రెండ్ చెప్పు. మాలిని నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. యువర్ వీసా పేపర్స్ ఆర్ గెటింగ్ రెడీ. రేపు మీకు ఫోన్లో ఏంటి పొజిషన్ అని చెప్తాను. హలో 9999342434. దిస్ ఇస్ మై మొబైల్ నంబర్. నాకెందుకు? చుమ్మా ఉంచుకోండి. నీష్ యువర్ నంబర్. ఇట్స్ ఓకే. ఎస్, గుడ్ న్యూస్. కెనడాలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. తట్టుకోగలరా? అవునా? రియలీ? ఎస్, పేపర్స్ అంతా త్రూ అయ్యాయి. అండ్ ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. మేబీ ఒక వారం లేక 10 రోజులు. థ్యాంక్ గాడ్. అమ్మా దుర్గమ్మ తల్లి, నేనెంత భయపడ్డానో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ వరుణ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏనా? ఉత్తిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారే. ఓకే, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? ప్రాపర్ ట్రీట్. ఓకే, ఇడ్లీ వడ విత్ పెసరట్టు ఆల్సో. అయ్యో ఛే, నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్కి తీసుకెళ్తా. బట్ ట్రీట్ ఈజ్ యువర్స్. పబ్బా? నేనెప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళలేదు. మీకు ఒక కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా. క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోద్దు. స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకుని ఉంటారు. కట్టేయచ్చు. వావ్ వావ్, హ్యాపెనింగ్ ప్లేస్ కదా. What can I get? విస్కీ సోడా Certainly, ma'am. డయట్ కోక్. విత్ ఎవరు? రమ్ము. Sure, sir. వరుణ్, నేను తాగను. అలాగా? మరి పబ్బుకి ఎందుకు వచ్చారు? హలో, మీరే ఇక్కడికి రావాలని నన్ను తీసుకొచ్చారు కదా. ఓ, నేను ఒక తాగుబోతుని. నేను అలా అనట్లేదు. సరే, మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి? Cheers. సరే వెళ్దామా? Hey, sit. Sit, sit. ఏంటి గుడ్లప్పగిని చూస్తున్నావు మిస్ మోహిని? మాలిని. ఓకే, వై స్టేరింగ్? మీ వీసా కోసం ఇది తాగండి. వరుణ్, మీరే ట్రీట్ కావాలని అడిగారు. మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు? తాగి చూసారా? దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా? నాన్సెన్స్. ఏంటి ఏంటి? ఇందుకే మందు కొట్టి చూడాలి. అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థం అవుతుంది. ఏమంటారు? ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు.
హలో ఏమైంది? పబ్కి వెళ్ళాం, మందు కొట్టాం, నాతో పాటు మాలిని. అయ్యో, లంచ్ చేసేసావా? వరుణ్ మాట్లాడు. హలో, మాలిని స్పీకింగ్. ఎవరు? హలో, ఎవరు? కాల్ చేసి మాట్లాడరేం? ఏ వరుణ్, ఓ మిస్టర్ వరుణా? సారీ 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 వరుణ్. ప్లీజ్ ప్లీజ్ పెట్టేయద్దు. ఐఎమ్ రియలీ సారీ. ఇంకా దిగలేదా? ట్రస్ట్ మీ మాలిని, నేను ఇలా తాగేవాడినే కాదు. అది కూడా పర్వాలేదు, కానీ ఫోర్స్ చేసి నన్ను రోడ్డు మీద దింపేసి మీరు నా ఇంటికి వెళ్ళారు. హాయ్ బేబే. రూమ్ 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 ఆమె పక్కన పడుకొని నన్ను పెళ్లి చేసుకో అని నైట్ అంతా గొడవ చేశారు. సిగ్గు చేటు. ఏం చెప్పాను? పెళ్లి చేసుకోమని అడిగారు. నేనా? అవును. వాంతి చేసుకున్నారా? అయిపోయింది. నాకు సాయం చేస్తారా? మీ ప్రేయసి ఓమన కుట్టని పిలవాలా? అసలు మిమ్మల్ని తాగమంటం తప్పే, అదేం మనసులో పెట్టుకోకండి. ఈసారి నేరుగా కలిసినప్పుడు నేనే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను, సరేనా? నేనేదో మత్తులో చెప్పింది సీరియస్గా తీసుకొని నాకు ఫోన్ చేస్తారేమో ఆ మేడం. సరే సరే, ఏడ్చింది చాలు. కళ్ళు తుడుచుకోండి. ఊరికే సరదాగా అన్నా. నిజంగా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. అమ్మయ్యా. ఏంటి? ఇప్పుడు ఇంకా భయపడకుండా తడబడకుండా ధైర్యంగా స్ట్రైట్గా మీకు రూట్ వేసి ప్రపోజ్ చేయొచ్చు. అయ్యా, రూట్ వేస్తున్న మొహం చూడు. సారలా ఈవిడే. ఎవరది వార్డులో ఫోన్ పెట్టుకుంది? పేషెంట్స్ ఉన్నారు కదా. నీ ఫోనా? నాది కాదు. ఏంటే ఏం తెలియనట్టు ఒక క్వశ్చన్. అది డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్స్ నో టాకింగ్ అనే రూల్స్ చెప్పే రొమాంటిక్ సిస్టర్ స్మాల్ నిస్ ఫోన్స్ రింగింగ్స్. చూసావా అర్జెంటుగా వచ్చినట్టు ఒకటే రన్నింగ్స్. సారీ, హాస్పిటల్లో ఉన్నా. సో డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా నా దగ్గర ఫోన్ పెట్టుకోను. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? ఆహా, ఓకే, నాకు ఎమర్జెన్సీ ల్యాప్రటోమీ ఉంది. సరే సరే, నేను తర్వాత చేస్తాను. ఓకే. ఏ 1 minute. ఏంటి? ఏం లేదు, బాయ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఓ వావ్,
ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ ఇంటి కింద నుంచే వచ్చి చూడు, బాల్కనీ నుంచి. ఎందుకు వచ్చావు? ఊరికే మీ ఇల్లు ఇక్కడే ఉందా లేక పక్కకు జరిగిందా అని చెక్ చేయడానికి వచ్చాను. మోహన్ చూడు. షూర్, వచ్చి చూడు. సరే ఏంటి చెప్పు. లోపలికి రావచ్చా? నో 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 నో. ఓకే మాలిని, ఐ డోంట్ వాంట్ టు బీట్ అరౌండ్ ద బుష్. నేను మీతో కొంచెం మాట్లాడాలి. అలాగా? మీరు వస్తారా? జస్ట్ ఫర్ ఎ డ్రైవ్. ఏదో మాట్లాడాలి అన్నావు. అవును, ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామా? ఎనీ అబ్జెక్షన్? యాక్చువల్లీ సరే, నేనే పైకి వస్తాను. 2 minutes. I'll be down. ఎస్. మాట్లాడాలని కదా తీసుకొచ్చింది. ఎక్కడో తిక్కులు చూస్తూ కూర్చుంటేలా. షై ఇస్ కమింగా. దగ్గరేగా కూర్చున్నా. ఎస్ఎంఎస్ దేనికి? డబుల్ ఓవర్ఫ్లోయింగా? ఓకే, ఏమన్నా మాట్లాడండి. ఏ మీకు మాట్లాడడం తెలీదా? ఓకే మాలిని, మిమ్మల్ని అందరూ సిస్టర్ సిస్టర్ అనే కదా పిలుస్తారు. నేను మిమ్మల్ని ఎలా పిలవాలి? మమ్మీ అని పిలవండి. ఏంట్రా స్టాప్ స్టాప్. Scene వేస్తున్నావా? స్టాప్, నో వైలెన్స్. ఓకే, మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం. మాలిని, మీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఎందుకంటే యూజువల్గా అందరికీ మనసులో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అందుకే అడిగాను. నాకా? చిన్నప్పటి నుంచి నాకు గొప్ప ఆశ. నా హస్బెండ్ లావుగా, పొట్టిగా, నల్లగా, ఫార్ షో బట్టతల ఉండాలి. ఐ లవ్ ఇట్. వావ్, సూపర్. సో మీ కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? పెద్ద పెద్ద కళ్ళు, ఈ పొడవైన ముక్కు, ఇదంతా అసలు మనకు పడదు. అందుకే నాకు చైనా అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఆ బుల్లి బుల్లి కళ్ళు, గిల్లినట్టు ముక్కు, అప్పడంలా మొహం, అబ్సల్యూట్లీ హాట్, యు నో. హాట్. నైస్ టేస్ట్. థ్యాంక్ యూ. తర్వాత మన మధ్య ఐ మీన్ నాకు నా ఫ్యూచర్ వైఫ్ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. దాట్స్ ఇట్. ఉదాహరణకి 6 yearsలో నాకు నా తెలుగు టీచర్ మీద భయంకరమైన లవ్. 15 yearsలో మా పక్కింటి అక్క అమృతవల్లి మీద ఒక సూపర్ క్రష్. 18 yearsలో కూరగాయలు అమ్మే కనకం మీద ప్రేమ. 23 yearsలో మావయ్య కూతురు జ్యోతిలక్ష్మి మీద చొల్లు. థూ. ఏంటి, లైఫ్ అంటే అంతే. అలా మీ లైఫ్లో ఏం ఉండదనుకో. ఉంది ఉంది ఉంది. యాక్చువల్గా నేను నర్సింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు 5గురిని, తర్వాత హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు టోటల్గా 9 మందిని లవ్ చేశా. హోసిని, 9 మందినా? నువ్వు మాత్రం 6 ఏళ్ల నుంచి లెక్కలు చెప్తున్నావు. నేను చెప్తే షాక్ వస్తుందా? లేదు, నాకేంటి, నువ్వు ఎంతమందిని లవ్ చేస్తే నాకేంటి. నీకేం లేదా? లేదు. వాట్స్ ఓ ప్రాబ్లం? గుడ్, నీకేం లేదు. దట్స్ ఫైన్. టైం ఏం టైం బాగుంది? నీకేం లేదు కదా? లేదు. ఓకే, దట్స్ ఫైన్. ఆగు. నౌ వాట్? 9 మంది ఊరికే కదా. ఓకే ఓకే మాలిని, ఐ లవ్ యూ. ఆ పక్కింటి అక్క, అనిత టీచర్, వాళ్ళ తర్వాత లిస్ట్లో నేను వస్తా కదా. ఏ మొద్దు, అదంతా ఊరికే. ఓకే చెప్పు. ఏంటి? నేను చెప్పానుగా. నీకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించింది, నువ్వు ఐ లవ్ యూ చెప్పావు. నాకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించినప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తా. నాకిప్పుడు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించట్లేదు. ఐ విల్ టెల్ యూ వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్. ఓకే, బాయ్. పోవే పో. లవ్ చేస్తారు కానీ చెప్పరు. వస్తుంది వస్తుంది వస్తుంది.
వాట్? ఏం జిన్సీ, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదే. ఏంటే ఏం లేదు, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? లేదు లేదు, నువ్వే చెప్పు. పాయింట్కి రండి. ఏం లేదే, నాకు వర్క్ ఆర్డర్ వచ్చింది. వచ్చే నెలలోనే జాయిన్ అవ్వాలి. ఏ దీనికా ఇంత డ్రామా? కంగ్రాట్స్. అయ్యో నువ్వు ఆ లూసువే, మొత్తం విను. చెప్పవే. ఇది డీకే ఇల్లు కదా, ఊరెళ్లే ముందు ఇల్లు ఖాళీ చేయాలి. అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడు అర్థమయ్యిందా? దానికేంటి, ఇచ్చేద్దాం. నీకు వీసా వచ్చి నువ్వు వెళ్లేదాకా ఇక్కడే ఉంటావని అడగనా పోని? కానీ ఊరికే ఎలా? ఏ ఆ డీకేకి నువ్వు ఫ్రెండు, మేమేమైనా ఫ్రెండ్సా? అయ్యయ్యయ్యయ్య, ఈ బిజినెస్ మెన్స్ జొల్లు తట్టుకోలేకపోతున్నాం. వద్దు జిన్సీ, నువ్వేం ఇబ్బంది పడకు. నాకు ఏ టైంలో అయినా వీసా వచ్చేస్తుంది. తర్వాత నేను బయలుదేరాల్సిందే. ఈలోపు ఏదైనా ప్లేస్ చూసుకుంటా. నువ్వు హ్యాపీగా బయలుదేరు. ఓకే? ఏ, ఎల్లుండు నేను నా మమ్మీని చూడ్డానికి కొచ్చిన్ వెళ్తున్నాను. విత్ ఇన్ 3 days ఐ రిటర్న్ బ్యాక్. నా ఖుషి నాశిన్ ఉంది కదా. క్వశ్చన్ కాదు, కజిన్. అలా కూడా చెప్పచ్చు. ఆవిడ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి నేను పర్మిషన్ తీసుకున్నాను. నువ్వు ఊరికెళ్తే నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలి కదా. వయసు అయింది కదా. యంగ్ గర్ల్ ఒంటరిగా ఉండడానికి భయంగా ఉంది. నీకు కూడా ఎక్కడైనా స్టే చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. నవ్వు నవ్వవే, నవ్వు.